వెల్కమ్ టు తెలుగు కెరియర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో కనుక మనం చూసుకుంటే మనకి సెంట్రల్ నోటిఫికేషన్ నెంబర్ ఆర్పిఎఫ్ 2/2024 అయితే ఎగ్జామ్స్ ఆల్రెడీ కండక్ట్ అయితే జరగడం జరిగింది. దాని రిజల్ట్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి ఇప్పటికే. ఇక దానికి సంబంధించినటువంటి పీజీటీ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే 1082 షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ ఇది షెడ్యూల్ అయితే ఖరారు అవ్వబోతుంది 13/11/2025 నుంచి 6/12/2025 వరకు, అంటే నవంబర్ 13 నుంచి డిసెంబర్ 6 వరకు అయితే ఈ యొక్క పీఈటీకి సంబంధించినటువంటి టెస్ట్లు అయితే జరగబోతున్నాయి. ఇక ఈ టెస్ట్లు ఎక్కడ జరగబోతున్నాయి, ఏ రీజియన్ వరకు ఎక్కడ జరగబోతున్నాయి అని కనుక మనం చూసుకుంటే, ముఖ్యంగా మనకు తెలుగు క్యాండిడేట్స్ అప్లై చేసే జోన్ సౌత్ జోన్ అయితే కనుక సౌత్ రీజియన్కి సంబంధించినటువంటి ఈ టెస్ట్లన్నీ కూడా మనకి ఆర్పిఎఫ్ జోనల్ ట్రైనింగ్ సెంటర్, సంజయ్ గాంధీ నగర్, మౌలాలి, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్టిక్లోని ఈ టెస్ట్లు అయితే జరగబోతున్నాయి. సో ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అయ్యి ఉండి మీరు పీఈటీ టెస్ట్ల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క డేట్స్ అయితే అనౌన్స్ అయిపోయినాయి కాబట్టి మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ అయ్యే విధంగా మీ యొక్క ఎక్సర్సైజెస్ అన్నీ చూసుకోండి, బాడీ డైట్ అన్ని ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే, ఈ ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ రాబోయే నెక్స్ట్ ఆల్ నోటిఫికేషన్స్ కూడా మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కాకుండా ఎస్ఎస్సి బోర్డు అయితే కండక్ట్ చేస్తుందని అయితే కనుక మనకి రైల్వే మినిస్టర్ గౌరవ అశ్విని వైష్ణవ్ గారు అయితే ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ టు బి కండక్టెడ్ బై ది ఎస్ఎస్సి యాన్యువల్లీ. ఇకపై యాన్యువల్లీ ప్రతి ఇయర్ కూడా ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ ఉంటుంది అని అయితే కనుక మనకి రైల్వే మినిస్టర్ గారు అయితే ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇంకోటి కనుక మనం చూసుకుంటే, ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి అయితే కండక్ట్ చేయబోతుంది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కాదు అని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన చేంజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మీ ప్యాటర్న్ రైల్వే ఇప్పుడు ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. అలాగే రెగ్యులర్ ఇయర్లో అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఈ చేంజెస్కి మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఆర్పిఎఫ్ ఎగ్జామ్ జాబ్ కొట్టాలని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఈ చేంజెస్కి అనుగుణంగా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఎందుకంటే ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది. అలాగే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ ఇకపై రాబోతున్న ఎస్ఎస్సి బోర్డు నుంచి రాబోయే పేపర్స్ అన్నీ కూడా ప్యాటర్న్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ కొనసాగించినట్టయితే మీకు ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈస్ టుడేస్ అప్డేట్. వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.